వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో అయితే మటుకి ఈ ఏసీపీ దాడులు అయితే ఈరోజు నిర్వహిస్తున్నారు. గత 2.5 గంటల నుంచి అయితే ఈ ఏసీపీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ దాడులు అయితే నిర్వహిస్తున్నారని చెప్పి తెలుస్తుంది. అయితే ప్రధానంగా మనం ఇప్పుడు విశాఖ టర్నర్ చౌటరీ సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాం. మనం లోపల ఎవరిని లోపల పంపించకుండా ఏకకాలంలో అయితే విశాఖకు సంబంధించి మొత్తం గంట్యాడ, విశాఖపట్నం సిటీ, అలాగే మధురవాడ, భోగాపురం ఈ అన్ని ఏరియాల్లో అయితే ఈ దాడులు అయితే చేస్తున్నారు. 4 ప్రాంతాల్లో అనీసా అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. విశాఖ పరిధిలోని మధురవాడ, భోగాపురం, టర్నర్ చౌటరీ, పెద్దగంటాడ సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై ఏసీపీలు అయితే దాడి చేస్తున్నారు. అలాగే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, గత కొంతకాలంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవకతవకలపై అనేక ఆరోపణలు అయితే వస్తున్నాయి. అవినీతి నిరోధక శాఖ అధికారులు వరుస ఫిర్యాదులు అందడంతో 4 ప్రాంతాల్లో ఏకకాలంగా సోదాలు అయితే నిర్వహిస్తున్నారని అనీసా అధికారులు అయితే పక్కా సమాజంతో దాడులు చేపడుతున్నారని చెప్పి ఏసీపీ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఏదైనా మొత్తం అన్ని రికార్డులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం అంతా ఏకకాలం ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు, ఇప్పుడు విశాఖ టర్నర్ చౌటరీ వద్ద ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అయితే మొత్తం అంతా అన్ని ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. రమణారావు ఏసీబీ డిఎస్పీ ఆధ్వర్యంలో అయితే మొత్తం అయితే జరుగుతున్నాయి. అయితే మొత్తం అన్ని రికార్డులు అయితే పరిశీలిస్తున్నారు. రికార్డులు అయితే పరిశీలించి క్షుణ్ణంగా అయితే తనిఖీ చేస్తున్నారు. తనిఖీ చేసి మొత్తం అసలు ఈ అవినీతి ఎక్కువ పలపడంతో ప్రధానంగా ఈ సడన్గా అన్ని ఏకకాలంలో అయితే చెక్ చేస్తున్నారని చెప్పి ఏసీబీ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముఖ్యంగా ప్రధానంగా ఎక్కడైతే ఈ అవినీతి ఎక్కువగా జరుగుతుంది ఆ ప్రాంతాల్లో అయితే ఈ దాడులు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అయితే మేము ఈ సడన్ సర్ప్రైజ్ మొత్తం ఏకకాలంలో అయితే ఏసీబీ ఈ దాడులు అయితే నిర్వహిస్తున్నట్టు ఏసీబీ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అయితే క్షుణ్ణంగా మొత్తం అంతా ఎక్సెస్ అమౌంట్ ఏముంది, మొత్తం ఈ రికార్డులు ఏంటి ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయని చెప్పి మొత్తం అంతా క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తున్నారు. మనం చూసుకోవచ్చు, విశాఖ టర్నర్ చౌటరీ వద్ద అయితే మొత్తం అంతా ఎవరిని లోపలికి పంపించకుండా మొత్తం అంతా ఈ ఏసీబీ సోదాలు అయితే జరుగుతున్నారు. ప్రధానంగా ఈ రోజు అయితే మంచి రోజు, కార్తీక పౌర్ణమి, చాలామంది ఈ రిజిస్ట్రేషన్కి అయితే పెట్టుకుంటారు. ఈ నేపథ్యంలో మొత్తం అంతా ఆల్ ఆఫ్ సడన్ అయితే వచ్చి ఈ రికార్డులు అయితే పరిశీలిస్తున్నారు. పరిశీలించిన నేపథ్యంలో ఎక్సెస్ అమౌంట్ ఏమైనా ఉందా, అయితే దేని మీద ఆరోపణలు అయితే వచ్చే దాని మీద క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ ఏసీపీ దాడులు అయితే క్షుణ్ణంగా చేయమని చెప్పి వాళ్ళకి ఆదేశాలు అయితే అందాయి. ఆ నేపథ్యంలోనే మొత్తం అంతా చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు, మొత్తం అంతా ఈ అధికారులు అయితే ఏకకాలంలో మొత్తం అంతా రికార్డులు అవి పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం మనం ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఎక్కువ కాలం విశాఖ ఈ టర్నర్ చౌటరీ వద్ద అయితే మనకి ఎక్కువ ఈ రిజిస్ట్రేషన్ తాకిడి అయితే ఎక్కువ ఉంటుంది. మనం ఇప్పుడు ప్రతి సాధారణ రోజుల్లో కూడా చాలా ఎక్కువ మంది అయితే చేస్తుంటూ ఉంటారు. అలాంటిది ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజు చాలామంది ఎక్కువ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, నిజంగా చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే మొత్తం అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు, మొత్తం అంతా అధికారులు అయితే సోదాలు నిర్వహించి మొత్తం ఈ డోర్స్ అన్ని మొత్తం అంతా బంద్ చేసి మొత్తం అంతలక్క అయితే ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మొత్తం అంతా ఎక్సెస్ అమౌంట్ అలాగే రికార్డులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మనం చూడొచ్చు, మనం వీడియో జర్నలిస్ట్ అయితే చూపిస్తున్నారు. మొత్తం అంతా ఏకకాలంలో మొత్తం ఎప్పుడు బిజీగా రద్దీగా ఉండే విశాఖ టర్నర్ చౌటరీ ఖాళీగా దర్శనమిస్తున్న నేపథ్యంలో మొత్తం అంతా అయితే ఈ నేపథ్యంలో మొత్తం ఓవరాల్గా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ తనిఖీలు నిర్వహించి మొత్తం ఓవరాల్గా అయితే వాళ్ళు మీడియాకి అయితే వెల్లడించే ఇదే ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం అంతా పరిశీలించిన తర్వాత మొత్తం అంతా ఏకకాలంలో అయితే ఈ సెంటర్లోనే కాకుండా మొత్తం ఏకకాలంలో అయితే విశాఖలో అయితే 4 చోట్ల అయితే జరుగుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ రోజు మొత్తం అన్ని సడన్ సర్ప్రైజ్ ఈ దాడులు అయితే నిర్వహిస్తున్నట్టు ఏసీబీ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇది ఈ విశాఖ టర్నర్ చౌటరీ వద్ద సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద జరుగుతున్న ఏసీబీ సోదాలకు సంబంధించి విశేషాలు. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ టీవీ, విశాఖ టర్నర్ చౌటరీ సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.